వాళ్ళ అంటే 7 అంటే 7 ఎమ్మెల్యేలకు 1 అనేటువంటి లెక్క అనుకుంటే 21కి 3, 8కి 1 వచ్చినట్టుగా ఉంది ఆ ఈక్వేషన్లో. దానికి సంబంధించినటువంటి అంశం అదైతే ఇక సామాజిక సమతుల్యత కానీ కొంత కొత్త వాళ్ళకి ఇవ్వటంలో యువకులకి ఇవ్వటం అనేటువంటిది పాజిటివ్తో పాటు కొన్ని అక్కడో ఇక్కడో ఇవాళ ఇమీడియట్గా రావు కానీ కొంత సీనియర్లు కినుకు వహించే అవకాశం ఏమన్నా ఉంటుందా అనేటువంటిది అయితే మీ విశ్లేషణ ఏంటి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి, పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ? శ్రీనివాస్ గారు, మీకు ఇతర పెద్దలకి ప్రేక్షకులకు నమస్తే. ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో రాష్ట్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు. 25 మంది మంత్రుల కూర్పులో సామాజిక తరగతుల అంటే కులాలకు సంబంధించినటువంటి నిష్పత్తిలో లేదా ప్రాంతాల మధ్య సమతుల్యతను పాటించడంలో, రాజకీయ సమతుల్యతను అంటే మీరు అన్నట్లు 7 మందికి ఒకరు అనేటువంటి తీరులోనే రాజకీయ సమతుల్యతను పాటించడంలో కూడా సహేతుకమైనటువంటి హేతుబద్ధమైనటువంటి రీతిలోనే కూర్పు జరిగినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఒక్క వెలితి కనిపిస్తున్నటువంటిది ఉత్తరాంధ్రలో విశాఖపట్నం నగరం యొక్క ప్రాధాన్యత పారిశ్రామిక నగరంగా, ఆర్థిక నగరంగా, ఉపాధి కల్పన నగరంగా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగానే ఆర్థిక రాజధానిగా అభివర్ణించబడినటువంటి నగరం. ఆ నగరానికి ప్రాతినిధ్యం కనిపించలేదు, కొరవడింది. 26 మంది మొత్తం స్ట్రెంగ్త్ ఉండడానికి అవకాశం ఉన్నది 175కి. 25 మందినే తీసుకున్నారు. ఆ స్థానాన్ని బహుశా అక్కడ ఎవరు అనేటువంటిది ఇతమిద్దంగా తేల్చుకోలేక, లేకపోతే చూద్దాం వేచి చూద్దామని ఆలోచిద్దామని పెట్టుకున్నారేమో నాకు తెలియదు. ఏదేమైనా అక్కడ వెలితి కనిపిస్తూ ఉంది విశాఖ నగరానికి సంబంధించి, విశాఖ లేదా జిల్లాకు సంబంధించి అనేది ఒక అబ్జర్వేషన్. రెండవది, 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు బహుశా నాకు కనిపించింది ఒక 3-4 చంద్రబాబు గారితో కలిపి ఒక 4-5 ఉన్నారేమో. అందరూ కూడా ఎక్కువ మంది 60 లోపు వాళ్ళే, అంటే సీనియర్ సిటిజన్స్, ప్రమోషన్ లేనటువంటి వాళ్ళే ఉన్నారు. ఒక మంచి సూచికే అది. అలాగే పాత వాళ్లకు కొంతమందికి అసంతృప్తి ఉండవచ్చు, అనుభవజ్ఞులు వీళ్ళందరూ కూడా వాళ్ళ సర్వీసెస్ను వాడుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం 5 ఏళ్ల పాటు గాడిదెప్పి నడిచింది. ఆర్థిక వ్యవస్థ కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, అన్ని రకాల వాటిని సరిదిద్దడానికి అనుభవం కలిగినటువంటి వాళ్ళు మంత్రివర్గంలోనూ ఉండాలి. బయట ఇప్పుడు శాసనసభ స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా, విప్పులుగా, చీఫ్ విప్పులుగా రకరకాల బాధ్యతల్లో వాళ్ళు వాళ్ళ వంతు కృషి ఆంధ్రప్రదేశ్కు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేంద్రంతో కూడా సఖ్యత ఉన్నది, భాగస్వాములు. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలి. అది విభజన చట్టం ప్రకారమా లేకపోతే ఇతర మామూలుగా రావాల్సినటువంటివి అనేది. ఈ మంత్రివర్గంలో అలాంటి ఢిల్లీతో సత్సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, ఢిల్లీతో పరిచయం ఉండేటువంటి వాళ్ళు కూడా అందులో ప్రభుత్వం దగ్గర పనులు చేయించుకోవడానికి. అందుకనే నేననేది ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారికి ఉన్న క్లౌడ్, ఈరోజు మంచి సంబంధాలు మనం చూసాం. మోడీ గారిని దేశ ప్రజలు కాస్త విఘ్నతతో తీర్పిచ్చి ఆయన కొద్దిగా కిందికి దించారనేటువంటిది కనిపించింది. వాడుకొని మొత్తంగా డాస్ మీద 2 గంటలు గంటన్నర కూర్చుంటే ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా చంద్రబాబు గారితో మాట్లాడుతూనే ఉంటాము. అబ్జర్వేషన్ అది దేశ ప్రజల విజయం అని నా అభిప్రాయం. అందువల్ల దాన్ని ఉపయోగించుకొని తెచ్చుకోవాలంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక కమిటీని, మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తే తక్షణం మంత్రులు, ముఖ్యమంత్రిగా ఆయన అధ్యక్షత వహించి పార్లమెంట్ సభ్యులను కూడా అందులో భాగస్వాములను శాఖల వారీగా బాధ్యతలు అప్పగించి వెంటబడి తెచ్చుకోవాలి. ఈరోజు 2 ఏళ్లలోనే పోలవరం పూర్తి చేస్తామన్నారు. దానికి అవసరమైన పనులన్నీ చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, తెచ్చుకోవాలి. జాతీయ ప్రాజెక్టు ఈరోజు అమరావతి కంప చెట్లు తొలగించడం మొదలైంది.
బిల్డింగులు పూర్తి చేసే కార్యక్రమం షురూ చేస్తున్నారు. మంచిదే, దానికి నిధులు కావాలి. ఈరోజు రాయలసీమలో ఉండేటువంటి పక్కనే ఉన్న కుమారస్వామి ఉక్కు శాఖ మంత్రి అయ్యాడు. కడప ఉక్కు ఫ్యాక్టరీ మీద కాస్త దృష్టి పెట్టవయ్యా అని ఆర్ఎస్ఎస్ పునాదులు కలిగినటువంటి వ్యక్తి స్టేట్ మినిస్టర్గా మన రాష్ట్రం నుంచి కూడా ఉన్నాడు ఉక్కు శాఖకు సంబంధించి. విశాఖ ఉక్కు కానీ కాపాడుకోవడం, కడప ఉక్కును సాధించుకోవడం, ఇలాంటి అనేక పనులు చేయాలంటే మంత్రివర్గంలో ఉండే వాళ్ళే సాధ్యం కాదు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉండేవాళ్ళే. ఓకే, వాళ్ళ అనుభవాలు తక్కువ, ఢిల్లీతో ఉన్న సంబంధాలు తక్కువ. నేను గమనించిన మేరకు కొంతమందికే ఉండేటట్టుగా ఉన్నాయి, సీనియర్స్కే ఉంటాయి. అందువల్ల ముఖ్యమంత్రి మీదనే ఎక్కువ భారం పడినట్టుగా ఉంటుంది అనేటువంటిది